చంద్రబాబు స్కిట్ మొత్తం ప్రధాని నరేంద్ర మోదీ చదివారని మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై మాట్లాడని మోదీ ఇప్పుడు మాట్లాడడం వారి అమాయకత్వానికి నిదర్శనమని అన్నారు. మోదీ ఆరోపణలు ఖండిస్తున్నామని చెప్పారు. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదని స్పష్టం చేశారు. కూటమికి మంచి జరుగుతుంది అనుకుంటే వారి తాలూకు అమాయకత్వం. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని ఆ రకంగా మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి అభిప్రాయం వాళ్ళకుంటే వారి అమాయకత్వం. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మోదీ గారు చేసినటువంటి విమర్శలు కానీ లేదా చంద్రబాబు నాయుడు యథావిధిగా రోజు చేసినటువంటి విమర్శలు కానీ తీవ్రంగా ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఆయన చేసినటువంటి సంక్షేమం, రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఒక విషయానికి భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. ఇదే 5 ఏళ్ల క్రితం అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఇదే మోదీ గారు చంద్రబాబు నాయుడుని పట్టుకొని పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నాడు, అనేక రకాలుగా అవినీతి కార్యక్రమాలు చేశారు, అమరావతి ఒక పెద్ద స్కామ్ అని ఇన్ని రకాలుగా మాట్లాడినటువంటి నాయకత్వాలు ఈ రోజుకి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారిని లేదా కూటమిని గెలిపించండి అని చెప్పడం మొన్నటి వరకు బాబు మాత్రమే యూటర్న్ అనుకున్నాం. ఈరోజు మోదీ గారు కూడా యూటర్న్ తీసుకోవడం అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంది. యూటర్న్ బాబు పక్కన యూటర్న్ మోదీ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ వారి కూటమి విషయంలో కానీ కేవలం ఎన్నికల అవసరాల కోసం, రాజకీయ అవసరాల కోసం, కేవలం అధికారం కోసం ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. వాస్తవంగా వారు రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా పోలవరం విషయంలో దాదాపు 22,000 కోట్ల రూపాయలకు సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం దాదాపు 4 కేబినెట్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపట్లేదు? ఎందుకు దానికి క్లియరెన్స్లు ఇవ్వట్లేదు? కేవలం ఎన్నికల అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి ఈరోజు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో ఏదో చీకటి ఒప్పందం భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి విమర్శలు చేసినటువంటి నాయకులు ఇప్పుడు చీకటి ఒప్పందాలు ఎవరితో ఉన్నాయో అనేటువంటిది బహిర్గతమైంది. కేవలం పొత్తులు, రాజకీయ అవసరాలు, ఎన్నికల్లో విజయం సాధించాలి, రాజకీయంగా రేపు లబ్ధి పొందాలి, రేపు అధికారంలోకి రావాలి అనేటువంటి దానికోసం ఈ రకమైనటువంటి విమర్శలు సమంజసం కాదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రధానంగా నేను నిన్న కాక మొన్న మాట్లాడినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్నటువంటి సభ ఈ ప్రాంత ప్రజల తాలూకా సెంటిమెంటు, రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంటు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం 1180 రోజులుగా జరుగుతున్నటువంటి పోరాటానికి కనీస గౌరవం ఇస్తారు. ఇప్పటికన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకా సెంటిమెంట్ తెలుసుకొని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాం, ప్రైవేటీకరణ చెయ్యం, ప్రైవేటైజేషన్ ఆలోచన మానుకుంటాం అనేటువంటి మాట చెప్తారని చెప్పి ఆశించాం. అవసరమైతే ఆ నిర్ణయం తీసుకుంటే అవసరమైతే గాజువాక సీట్ను కూడా వారికి త్యాగం చేద్దాం, వారికి ఇచ్చేద్దాం, వారి కూటమికి వదిలేద్దామని చెప్పి అవసరమైతే పోటీ నుంచి తప్పుకుందాం అని చెప్పి కూడా నేను ప్రకటన చేశాను. దాదాపు 72 గంటల సమయం ఇచ్చాం. వారు వచ్చి కనీసం పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎన్డీఏ కూటమి మెగా ఫ్యామిలీ కష్టపడుతుంటే పవన్ ను ఓడించే లక్ష్యంతో వైసీపీ వ్యూహాలు రచిస్తుంది. ఈ క్రమంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అన్నయ్య చిరంజీవి రంగంలోకి దిగారు. తమ్ముడిని గెలిపించాలంటూ ఓ ఎమోషనల్ వీడియో చేశారు. ఒకసారి ఏంటో చూద్దాం. కొడుదల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం,
సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందుకో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు. మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్. 14 ఏళ్లు సీఎంగా చేశారంటున్న చంద్రబాబు ఏం చేశాడు? చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా? 2019లో ప్రజల సైకిల్ ను పార్టీగా పీకి పక్కన పడేశారు. తుప్పు పట్టిన సైకిల్ కు రిపేర్ చేయాలని బాబు కష్టపడుతున్నాడు అని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ అధికారంలోకి వచ్చేదాకా కేవలం ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలో మరో 2,31,000 ఉద్యోగాలు, అంటే 4 లక్షలు మీ బిడ్డ అధికారంలోకి రానంత కాలం ఉంటే కేవలం ఈ 59 నెలల కాలంలో మరో 2,31,000 రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా జరగనిది మీ బిడ్డ పాలనలో జరిగిచ్చినది వాస్తవం అవునా కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99% అమలు చేసి ప్రతి ఇంటికి ఆ మేనిఫెస్టో పంపించి, అక్క చెల్లెమ్మ ఇదిగో మా మేనిఫెస్టో, ఇందులో చెప్పినవన్నీ కూడా మీ బిడ్డ పాలనలో జరిగాయా లేదా అన్నది మీరే టిక్కు పెట్టండి అక్క, మీరే టిక్కు పెట్టండి చెల్లెమ్మ అని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోకు అర్థం చెబుతూ ఆ మేనిఫెస్టోలో 99% హామీలను నెరవేర్చి ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ఇంటికి అది పంపించి వారితో టిక్కు పెట్టించి వారి చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతా. ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఎవరైనా చేశారా? మీరెప్పుడైనా చూశారా అన్నది నేను మిమ్మల్ని ఆలోచన చేయమని మీకే వదిలేస్తున్నా. ఆలోచన చేయమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం 6వ తరగతి నుంచే క్లాస్ రూములలో డిజిటల్ బోధన, 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికి పిల్లాడి చేతుల్లో ట్యాబులు. ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు, ఐబీ దాకా ప్రయాణం. పిల్లల చేతుల్లో ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు, అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీషు. బడులు తెరిచే సమయానికే పిల్లలకు విద్యా కానుక, బడులలో పిల్లలకు గోరుముద్ద. పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు ఓ అమ్మ ఒడి, పూర్తి ఫీజులు కడుతూ ఆ తల్లులకు ఆ పిల్లలకు అండగా ఉంటూ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన. పెద్ద చదువులకు
పెద్ద చదువుల కరికులంలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ని ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులతో భాగస్వామ్యం చేయడం, మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకుని రావడం, ఇవన్నీ విద్యారంగంలో నేను చెప్పినటివన్నీ ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏం చెల్లెబ్బా జరిగాయా? తమ్ముడు జరిగాయా? అక్క జరిగాయా? తమ్ముడు జరిగాయా? గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా నా అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని, నా అక్క చెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన కోసం ఎప్పుడు చూడని విధంగా అడుగులు పడ్డాయి. అక్క చెల్లెమ్మల కోసం ఓ ఆసరా, అక్క చెల్లెమ్మల కోసం ఓ సున్నా వడ్డీ, నా అక్క చెల్లెమ్మలకే ఓ చేయూత, నా అక్క చెల్లెమ్మలకే ఓ కాపునేస్తం, నా అక్క చెల్లెమ్మలకే ఓ ఈబీసీ నేస్తం, నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్. అందులో కడుతున్నవి మరో 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా ఏమన్నా? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. హత్య చేసిన వారికే వైసీపీ ఓట్లు కేటాయించిందని షర్మిల విమర్శించారు. వివేక హత్య సమయంలో ఆయన ఎవరు చంపారో మాకు తెలియదు. సిబిఐ ఎంక్వైరీలో అవినాష్ హస్తం ఉందని తెలిపింది. అన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉండి కూడా చర్యలు లేవు అని ఆమె అన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఒక్కసారైనా పార్లమెంటులో ఒక్కసారైనా మన కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం మాట్లాడా? ఈయన అమాయకుడట, చిన్నపిల్లాడట, మాట్లాడలేడట, సాక్ష్యాలు తుడిచేస్తుంటే చూస్తూ ఊరుకుంటాడట. ఈసారి చిన్నపిల్లాడు వదిలేశారు లెక్క అంటుంది. అమ్మా వీళ్ళు చిన్నపిల్లలు కాదు, వీళ్ళు అమాయకులు కాదు. అన్నా హత్య జరిగిన రోజున మాకు కూడా తెలియదు ఎవరు చంపారు. కానీ సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేసి సాక్ష్యాలు ఆధారాలు అన్నీ చూపుతుంది అవినాష్ రెడ్డి గారి హస్తం ఉంది అని. గూగుల్ మ్యాప్స్లో అట హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన అవినాష్ రెడ్డి ముందు రోజు కలుసుకున్నారు ఒకే లొకేషన్ చూపుతుంది, ఆ రోజు కలుసుకున్నారు ఒకే లొకేషన్ చూపుతుంది అని సాక్ష్యాలు బయట పెట్టింది సిబిఐ. అలాగే ఫోన్ కాల్ రికార్డ్స్, చంపిన వాళ్ళు, చంపిన అవినాష్ రెడ్డి గారు, సంపించిన అవినాష్ రెడ్డి గారు అంతకు ముందు రోజు ఫోన్లు మాట్లాడుకున్నారు, ఆ రోజు కూడా ఫోన్లు మాట్లాడుకున్నారు, రాత్రి కూడా వాళ్ళ యాక్టివిటీ ఉంది అని సిబిఐ ఆధారాలతో సహా చూపిస్తుంది. డబ్బులు మారాయి, 40 కోట్ల కంట మాట్లాడుకున్నారు. ఎవరి దగ్గర ఉంటుందమ్మా అంత డబ్బు? అవినాష్ రెడ్డి గారు కాకపోతే ఎవరు చంపినట్టు, ఎందుకు చంపినట్టు? 5 కోట్లు డబ్బు కూడా తీసుకున్నారు అని సిబిఐ ఆధారాలు చూపుతుంది. ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉండి కూడా 5 సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఒక్క చెయ్యి కూడా పడలేదు అవినాష్ రెడ్డి గారి మీద. ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి మరీ కాపాడుతున్నారు కాబట్టి. సిబిఐ కర్నూలు వరకు వెళ్ళింది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని. 3 రోజుల పాటు భయభ్రాంతులకు గురి చేశారు. పోలీసుల్ని, మూకల్ని అందరినీ పెట్టి అవినాష్ని 3 రోజుల పాటు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి సిబిఐని ఉట్టి చేతులు పంపించేశారు. మరి అధికారం ఇచ్చింది దేనికమ్మా? ఇలాంటి హంతకులను కాపాడడానికా? దేనికిచ్చారు అధికారం? ఈ రోజుటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు. గొడ్డలి వేట్లతో 7 సార్లు నరుకుతే వివేకానంద రెడ్డి గారి ఎముకలు బయటకు వచ్చాయి, ఆయన మెదడు బయటకు వచ్చిందట, ఇల్లంతా రక్తం అయిపోయిందట. అయినా కానీ ఆ రోజు సాక్షి టీవీలో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పారు. హార్ట్ అటాక్ నడిపేది ఎవరమ్మా? జగన్మోహన్ రెడ్డి గారి భార్య. మరి ఎందుకు అలా చెప్పారు అని ఈ రోజుటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పారా? చెప్పలేదు. హత్య జరిగిన రోజు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాక సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు, సిబిఐ ఎంక్వైరీ వేస్తే అవినాష్ రెడ్డి బీజేపీ పార్టీకి పోతాడు అని సునీతమ్మకు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది న్యాయమేనా? అమ్మా ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది ఆయన జైల్లో ఉంటే, ఆయనను ఆయన పార్టీని నిలబెట్టడం కోసం. కానీ ఈ రోజు ఇదే షర్మిలమ్మ, ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఇంత అన్యాయం జరుగుతుంది కాబట్టి వ్యతిరేకిస్తుంది.
నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. అన్యాయం జరుగుతుంటే సహిస్తూ చూస్తున్నది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఆ రోజు అవసరం కాబట్టి పాదయాత్ర చేశాము. ఈ రోజు అన్యాయాన్ని అడ్డుకోవడం అవసరం కాబట్టి ఎదురు నిలబడింది రాజశేఖర రెడ్డి బిడ్డ. నేను చేసింది తప్ప వివేకానంద రెడ్డి గారు ఎవరు? విశాఖ ఉత్తర నియోజకవర్గం 51వ వార్డు మాధవధారలో గల గ్రాండ్ మిరాల్ హోటల్లో ఫాస్టర్ పాల్ సుధాకర్, పాస్టర్ కోడి బాబ్జీ, ఫాస్టర్ శ్యామ్ ఆనంద్, ఫాస్టర్ పాల్ విక్టర్ క్రైస్తవ మత సోదరుల ఆధ్వర్యంలో ఫాస్టర్ల ఆత్మీయ సమావేశం జరిగింది. వెల్కమ్ టు ప్రజా న్యూస్ ఛానల్. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మద్దతు తెలియజేస్తూ విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధి బిర్లా జంక్షన్ లో గల బొత్స కన్వెన్షన్ హాల్లో ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు శ్రీ చొక్కాకుల వెంకటరావు ఆధ్వర్యంలో వేలవేల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అలాంటి చెల్లిందంటే దాన్ని ఈరోజు మనందరూ ఒకసారి గుర్తుంచుకోవాలి.
తరాలు మారుతున్నా ఏది మారుతున్నా మనందరం ఇట్లాంటి ఆత్మీయ సమ్మేళనంతో ఒక దగ్గర అందరం కూడాను మళ్ళీ కలిసి ఒక ఐక్యతతో ఈరోజు ఉండడానికి ఒక అవకాశం కల్పించి ఇట్లాంటి ఇచ్చేవి. ఈరోజు ఎన్నికలు వచ్చిన తర్వాత సందర్భంగా మరి మీ అందరి తాలూకా ఆశీస్సులు కూడా తీసుకుందామని సోదరులు కేకే రాజు గారు కానీ, ఎందుకంటే ఇక్కడ నార్త్ నియోజకవర్గం నుంచి ఈరోజు కేకే రాజు గారు మరి పోటీ చేస్తున్నారు. వారందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, వారి ఇన్ఛార్జ్ ఉన్న దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ప్రతి ఇంటికి కూడా 1-4 సార్లు కూడా వెళ్ళి ఎక్కడికైనా తనతో పాటు వెళ్తే రాజుగారు మీరు వచ్చారని మాకు సమస్య క్లియర్ అయిపోయింది. ఎప్పటి నుంచో కనీసం మెట్లు కూడా లేని వాటికి ఈరోజు చక్కగా షర్ట్స్ కట్టించి కొండ ప్రాంతానికి కూడా ఈరోజు సేవ చేశారు. ఒకటి కాదు, ఏదైనా ఇది నాది అనుకొని పనిచేసి ప్రతి ఒక్కరిలో తనలో నాలుగులాగా వెళ్తున్న వ్యక్తి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలు పెట్టారో ప్రతి ఇంటికి కూడా ఈరోజు నేరుగా లబ్ధిదారుల కంటే విధంగా తీసుకొని వెళ్ళి మనకి ఈరోజు వార్డు సచివాలయాలు అలాగే గ్రామ సచివాలయం ద్వారా ఈరోజు నిజమైన స్వరాజ్యాన్ని ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వారి ముందుగా ఈరోజు ప్రజా పాలన, ప్రజలకు ఏమి కావాలో అదే మేనిఫెస్టో, ప్రత్యేకించి కళ్ళబోలు మాటలు చెప్పి ఆ మేనిఫెస్టోని పెట్టి బుట్టదారులు అయ్యే పని మాత్రం ఈవేళ జగన్మోహన్ రెడ్డి కాదు. చెప్పింది చేయడం, ప్రజలకు ఏది కావాలో ప్రజల చేత ప్రజలకు కావాల్సింది ప్రజల వద్దకు చేర్చడమే జగన్ ఆదర్శంగా తీసుకుని ఈ ప్రజలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. అటువంటి దిశగా వెళుతున్నది. ఎక్కడైనా చదువు గురించి తీసుకుంటే ఒక్కసారి విప్లవాత్మకమైన మార్పులే తీసుకొచ్చి విద్యా వ్యవస్థలోని ఈ రాష్ట్రం భారతదేశంలోనే ఆదర్శంగా నిలబడింది. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ గారి ఎక్సలెన్స్ లో మన ఆంధ్ర రాష్ట్రానికి అటువంటి అవకాశం అరుదైన పురస్కారం మనకు దక్కిందంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి మనం అందరం గమనించాలి. మన పిల్లల్ని మనం చదివించుకోవచ్చు, ఫీజుల వరకు ఎవరైనా కడతారు, కానీ పిల్లలు చదివిస్తున్నందుకు తల్లి అకౌంట్లో అమ్మఒడి అని కార్యక్రమం వేసి ఇచ్చిన ఘనత కూడా భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి వాటిలో కాక ఇవన్నీ ప్రతి కార్యక్రమం కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. అన్ని ఎట్లా అందుతున్నాయో నేరుగా నిజాయితీగా ఎవరి దగ్గర మరి లేదా మన దళాలు వ్యవస్థ లేకుండా ఈరోజు నేరుగా ఇస్తున్న కార్యక్రమాలు చేస్తున్న వాటిని ఒక్కసారి మేనిఫెస్టో వాళ్ళు కొత్త కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు అత్యున్నతమైనటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మన తాలూకా వెరవరెడ్డి కోడముత్యాలయ్య గారికి, మరి అంతేకాకుండా ఈరోజు మరి ఎక్కడ దర్శనపేట నుంచి చూసుకుంటే మరి ఏదైతే ధర్మాన ప్రసాదరావు గారికి ఒక స్థానం, మంచి మినిస్టర్ స్థానం కల్పించారు. అంతేకాకుండా మరి ఇప్పుడే చెప్పాం, బండి కళ్యాణ్ గారిని కూడా అంత అత్యున్నతమైన స్థానంలో కూర్చోబెట్టారు. కాబట్టి ఈ తాలూకా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో బడుగు బలహీన అనగారిన వర్గాల వారికి అన్ని విధాలుగా మేలు చేస్తున్నటువంటి పార్టీ.